క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి భాగ్యం మనకిచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు అపోస్తుడైన పౌలు 2వ తిమోతికి రాసినటువంటి పత్రికను కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యానికి వెళ్ళబోయే ముందుగా ప్రార్థన. అందరూ తల వంచి కడులు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, ఈరోజు కొద్ది నిమిషాల పాటు నీ పక్షాన నిలబడి నీ వాక్య ధ్యానాన్ని చేస్తుండగా నీ ఆత్మశక్తిని మాపై కుమ్మరించి మా అందరితో మీరు మాట్లాడమని, వాక్యం ఎవరైతే వినుచున్నారో వారందరూ హృదయాలు ఫలించినట్లును, తద్వారా వారి జీవితాలు సరిచేసుకుని మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ పొంది రాకుండా ఎత్తబడేటువంటి వారిగా చేయమని, మహిమాగణత ప్రభావాలు మీరే పొందమని యేసు దివినామలో అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తిమోతికి రాసిన 2వ పత్రికను 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. క్రీస్తు యేసునందు జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ప్రియ కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. పౌలు తాను రోమా చెరలో ఉన్నప్పుడు ఎఫెసీలో సంఘ కాపరిగా ఉన్నటువంటి తిమోతికి ఈ లేఖను రాసి ఉన్నాడు. ఎందుకు ఈ లేఖను రాయాల్సి వచ్చిందంటే, తిమోతి యవ్వన సంఘ కాపరి. బైబిల్లో 3 కాపరి పత్రికలు ఉన్నాయి. తీతు, 2 తిమోతి పత్రికలు. సంఘము బలపరచడానికి ఈ పత్రికలు రాయబడ్డాయి. తిమోతి రాసినటువంటి పత్రిక చరపత్రిక, కాపరి పత్రిక, వ్యక్తిగత పత్రిక అయి ఉంది. ఈ పత్రిక చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే పౌలు తన చివరి కాలంలో చివరి పత్రిక, ఎవరైనా మరణించే ముందు ఏం చెప్పారు అంటారు. అలాగే పౌలు కూడా తాను ప్రాణార్పణంగా పోయబడబోతున్నాడు. అనగా ఇక ఆయనకు ఒక నిరీక్షణ లేదు, చెరలో నుండి బయటకు వస్తారని. అలాంటి తరుణంలో చివరిగా రాసినటువంటి పత్రికే ఈ 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక. ఎవరికి ఇది రాశాడంటే, పౌలు ఎవరి కాపరైనటువంటి ఎఫెసులో ఉన్నటువంటి ఆ సంఘానికి మరియు తిమోతికి ఈ లేఖను రాసినటువంటి వాడు ఉన్నాడు. ఏ నేపథ్యంలో ఇది రాయబడిందంటే, నీరో చక్రవర్తి అరెస్ట్ చేసి పౌలును చెరలో ఉన్నప్పుడు, బంధకాలలో శ్రమలు అనుభవిస్తున్నప్పుడు రాసినటువంటిది. ఎందుకు రాశాడంటే ఈ పత్రికను కష్టాలలో స్థిరత్వం కలిగి ఉండాలని, సువార్త విషయంలో ధైర్యంగా ఉండాలని, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించాలని, అంతేకాకుండా ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి తప్పుడు సిద్ధాంతాలను ఎదిరించాలని ఈ పత్రికను రాసినటువంటి వాడుగా ఉన్నాడు. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ధైర్యంగా ఉండాలని, స్థిరంగా ఉండాలని, శ్రమలో ఓర్పు కలిగి ఉండాలని, సువార్త కొరకు ధైర్యంగా ఉండాలని, దేవుని కృపావాక్యము సరిగా ఉపదేశం చేయాలని తిమోతికి పౌలు ఈ పత్రికను రాసినటువంటి వాడు ఉన్నాడు. ఎప్పుడు ఈ పత్రిక రాయబడిందంటే 66వ సంవత్సరము 67 సంవత్సరం మధ్య కాలంలో, అనగా పౌలు చెరలో ఉన్నప్పుడు చెరలో నుండి ఈ పత్రిక రాసినటువంటి వాడు ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకున్న భద్రంగా ఉంటున్నాం. అపోస్తుడైనటువంటి పౌలు త్రోయలో అరెస్ట్ చేయబడి రోమా చెరలో వేయబడ్డాడు. అక్కడ జరిగినటువంటి విషయాలు చూసి
పౌలు కూడా వెదపడసాగుతాడు. ఆయనకు ఇక మరలా సువార్త ప్రకటిస్తాను అన్నటువంటి నిరీక్షణ కూడా ఆయనకు లేదు. అందుకని ముఖ్యమైనటువంటి పదజాలం ఏంటంటే అపకారము, ఓదార్పు. ఆయన కొరకైన ఓదార్పు కలిగి ఉండాలని, నాకు అనేకమైనటువంటి శ్రమలు కలిగిస్తున్నాయి, కానీ ఆ శ్రమలో కూడా ఓర్పు అనేటువంటి అవసరమని తెలియజేయడం జరిగింది. 4 అధ్యాయమైనటువంటి ఈ పత్రికలో మొదటి అధ్యాయంలో ప్రతిఫలం వచ్చేటువంటి సేవ చేయాలని, 2వ అధ్యాయంలో సహనంతో సేవ చేయాలని, 3వ అధ్యాయంలో చదువుతూ సేవ చేయాలని, 4వ అధ్యాయంలో పరిశుద్ధితో కూడినటువంటి సేవ చేయాలని, 4 అధ్యాయాలలో కూడా 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను తెలియపరిచినటువంటి వాడుగా పౌలు ఉన్నాడు. మొదటి అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. నా ప్రార్థనలు యందు ఎడతెక్క నేను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలగటకై నేను చూడవల్లని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితృరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించను. అది నీ యందు వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. పౌలు తన మొదటి మిషనరీ దండయాత్రలో లుస్రాను దర్శించినప్పుడు లుస్రాలో పౌలు ద్వారా అద్భుత కార్యాలు జరిగినాయి. అనేక మంది విశ్వసించారు. వికలాంగుడైనటువంటి వాడిని స్వస్థపరిచాడు పౌలు. మొదట ఎవరు రక్షించబడ్డారు అంటే తన అవ్వ లోయ, తన తల్లి యునీకే రక్షించబడ్డారు. మొదటి సువార్త దండయాత్రలో తండ్రి యూదుడు ప్రభువును అంగీకరించిన వాడు కాదేమో, అందుకనే క్రైస్తవ కుటుంబము అని పౌలు ఇక్కడ ప్రస్తావన చేయలేదు. అయితే తన 2వ మిషనరీ యాత్రలో తిమోతి రక్షించబడి అక్షనిక్షేపణ చేయబడి పరిచర్య కొరకు పౌలుతో పాటుగా తన దండయాత్రలో ఉన్నాడు, జైల్లో కూడా ఉన్నాడు. అందువల్ల తిమోతిని బట్టి పౌలు ఆనందిస్తున్నాడు. అంతేకాకుండా నిష్కపటమైన విశ్వాసము, ఆ విశ్వాసం ఆయనకు వారసత్వంలాగా వచ్చింది. లోయలోను అవలోను తల్లి అయినటువంటి యునీకిలోను ఆ విశ్వాసం ఉంది. అందువల్ల పాత నిబంధన లేఖనాలను వీరి ద్వారా తిమోతి నేర్చుకుని లేఖన భాగాలను బాగుగా అధ్యాయం చేసినటువంటి వాడుగాను దేవుని యొక్క వాక్యము వారసత్వంగా అతడు నేర్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడని మనము అర్థం చేసుకోవచ్చు. అందువల్ల తన అవ్వ తన తల్లి ద్వారా భక్తిపరుడుగా తిమోతి ఉన్నటువంటి వాడు ఉన్నాడు. అంతేకాకుండా నిష్కపటమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. తిమోతిని పౌలు చేతులుంచి అక్షనిపక్షణ చేయడం ద్వారా అతడు కృపావరాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అనగా ప్రత్యేకమైనటువంటి దేవుని కృప అతడు కలిగినటువంటి వాడుగా ఉన్నాడని 6వ వచనంలో చూస్తూ ఉన్నాం, చదువుతున్నాను. ఆ హేతు చేత నా హస్త నిక్షేపం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయవలని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. తిమోతి నా కుమారుడా, నేను నీకు అభిషేకం చేశాను, తద్వారా నువ్వు వరాలు పొందావు. వరములను బట్టి అనేకులకు పరిచర్య చేయాలి. నువ్వు ఎప్పుడు కూడా ఆత్మచేత రగిలించబడేటువంటి వాడుగా నువ్వు ఉండాలని
తిమోతిని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. 7వ వచనంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. సాధారణంగా తిమోతి పిరికివాడుగా ఉన్నాడు. కారణం యవ్వనం బట్టి కావచ్చు, ఒకవేళ స్థానిక పరిస్థితులు కావచ్చు. ఏది ఏమైనా తిమోతి పిరికివాడు. కానీ తిమోతిని పౌలు ప్రోత్సాహపరుస్తూ శక్తియు, దేవుడు మనకు ఆత్మశక్తిని, పారాక్లెట్ అనే గ్రీక్ మాటకు అర్థం ఏంటంటే శక్తి, దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. నీలో దేవుని శక్తి ఉన్నది. ప్రేమయు, నీవు ఇతరులను ప్రేమించేవాడుగా ఉండాలి. ప్రేమ పెంచింది. దేవుడు మనల్ని ప్రేమించాడు. అలాంటి ప్రేమను నీవు కలిగి ఉండి ఇంద్రియ నిగ్రహముల ఆత్మనే ఇచ్చెను. అనగా ఇంద్రియ నిగ్రహములు అంటే నీవు నిగ్రహించుకున్నటువంటి శక్తిని ఇచ్చాడు దేవుడు. భయంకరమైనటువంటి పరిస్థితుల్ని కూడా తట్టుకునేటువంటి కృపను దేవుడిచ్చాడు. ఆయన ప్రేమించాడు నీకు. ఎందుకో తెలుసా? ప్రభు కూడా తన వారిని ఎంతగానో ప్రేమించాడు. ఆయన ఇంకా ఒక రోజులో చనిపోతాడని తెలిసి కూడా ప్రభువు శిష్యుల యొక్క పాదాలను కడిగి అంత ప్రేమను చూపించాడు. అలాగే నీవు కూడా సంఘంలో ఉన్నవారి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహం అంటే క్రమశిక్షణ కలిగినటువంటి జీవితము నీలో ఉండాలి. యవనస్తున్నటువంటి తిమోతిలో క్రమంగా ఉండాలని, ప్రేమ ఉండాలని, పరిశుద్ధాత్మ నీవు కలిగి ఉన్నటువంటి వాడికి ఉండాలని పౌలు హెచ్చరిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. 8వ వచనంలో కాబట్టి నీవు మన ప్రభు విషయమై సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైనను నన్ను గూర్చని సిగ్గుపడక దేవుని బట్టి స్వార్థ నిమిత్తమై శ్రమానుభావంలో పాలువాడయుండుము. పౌలు తిమోతితో అంటున్నాడు, నేను చెరసాల్లో ఉన్నాను, నా విషయమై సిగ్గుపడక శ్రమను అనుభవించుటకు నువ్వు ఇష్టపడేటువంటి వాడుగా ఉండాలి. శ్రమలో అనుభవస్తున్నటువంటి వాడు పాలుభాగస్తుడుగా ఉండాలి. ఎందుకంటే స్వార్థ విషయమై ఖైదీని నేను రాజకీయంగా అంటలేదు, సోషల్ పరంగా ఖైదీని అంటలేదు. ఫర్ ద సేక్ ఆఫ్ గాస్పల్, ఫర్ ద క్రైస్ట్ పర్పస్, స్వార్థ కొరకు దేవుని నిమిత్తమై నేను జైల్లో ఉన్నాను కనుక నా శ్రమల్లో నీవు కూడా పారిభాగస్తుడై ఉండాలని తిమోతిని కోరినటువంటి వాడుగా ఉన్నాడు. వీళ్ళరా, ఈ సేవ శ్రమతో కూడుకున్నది. ప్రభు ఎక్కడా కూడా నన్ను వెంబడించడం సుఖంగా ఉంటుంది అనలేదు. సువార్త ప్రకటనకై క్రీస్తు యేసు ఖైదీని అని పౌలు చెప్పుకున్నటువంటి వాడు ఉన్నాడని లేఖనము సెలవిస్తూ ఉన్నది. 10వ వచనంలో ప్రభు మనలను ఏ పిలుపు చేత పిలిచాడో, ఈ లోకంలో ఉన్నవారిని ప్రభు కొరకు ప్రత్యేకంగా ఉండడానికి ఆయన పిలచినటువంటి వాడు ఉన్నాడని 10వ వచనంలో చెప్తా ఉన్నాడు. చదువుతున్నాడు కింద భాగాన్ని. మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. చూసారా, ఈ లోకంలో ఉన్నవారి ప్రభు పరిచర్య కొరకై, ప్రభు కొరకు జీవించడానికి ఆయన పిలచినటువంటి వాడు ఉన్నాడని తిమోతిని హెచ్చరిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. 12వ వచనం చదువుతున్నాను. ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించున్నావు కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనను అప్పగించిన దానిని రాబోతున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలని రూఢిగా నమ్ముకొనుచున్నాను. పౌలు తన విశ్వాసతను వ్యక్తపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈ శ్రమలు అనుభవించున్నారు కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును. ఐ నో మై గాడ్ హూ ఈజ్ హీ. ఆయన నన్ను విడిచేవాడు కాదు, ఎడబాసేవాడు కాదు.
ఆయన ఏమై ఉన్నాడో నేను ఎరుగుదును. అంతేకాకుండా ఆయనను కాపాడగలనని రూఢిగా నమ్ముతున్నాను. చెరలో ఉన్నాను, నీరో కొద్ది దినాలలో నన్ను చంపబోతాడని తెలుసు. అయినా సరే నేను నమ్మినటువంటి నా ప్రభువు కాపాడేటువంటి వాడు ఉన్నాడని చెప్తా ఉన్నాడు. 14 వచనం చదువుతున్నాను. నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మను కాపాడుము. మీలో పదార్థం ఉంది. ఏమిటి ఆ పదార్థము? సత్యవాక్యం అనేటువంటిది ఉంది నీలో. మంచి పదార్థమును నీలో నివసించున్న పరిశుద్ధాత్మను అనగా ఏ వాక్యమును, ఏ సత్యమును నీకు అప్పగించబడిందో ఆ సత్యాన్ని నువ్వు మరణం వరకు కాపాడాలి, నిర్లక్ష్యం చేయకూడదు. సువార్త శక్తి నీలో ఉంది. ఆ సత్యమును నీవు కాపాడవలసినటువంటి వాడుగా నీలో ఒక నిధి ఉంది. నువ్వు తప్పుడు బోధకులను ఎదిరించేటువంటి శక్తి నీలో ఉంది. ఆ జ్ఞానం నీలో ఉంది కనుక నీవు దేవుని వాక్యాన్ని, సత్యాన్ని తప్పుడు బోధకుల నుండి కాపాడవలసినటువంటి వాడుగా ఉన్నావని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. 15 వచనం చదువుతున్నాను. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నీ వెరుగుదువు. వారిలో పుగేళ్ళు, హెర్మోగేనే అని వారున్నారు. ప్రభు ఒనోసిము ఇంటి వారును కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెనక్కి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. పౌలు చెరలో ఉన్నాడు. ఆయనే చెరలో ఉన్నాడు కదని అనేకులను ఆసియాలో పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనుషులు ఇలాగే ఉంటుంది కదా, మనం శ్రమలో ఉన్నప్పుడు మనం విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలాగే ఆసియాలో ఉన్నవారు పౌలు బంధకాలు చూసి, పౌలు శ్రమలను చూసి విడిచిపోయినటువంటి వారుగా ఉన్నారు. వారిలో పుగ్గెళ్ళు ఎర్మెగేనే అనేవారు ఉన్నారు. అయితే ఈ ఒనోసిము పౌలును వెతక్కుచు రోమాకు వచ్చి, రోమా పట్టణం చాలా పెద్దది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫౌండ్ పౌల్ ఇన్ జైల్, బట్ ఈ ఫౌండ్ హిమ్. చూశాడు, పౌలును ఆదరించాడు. సిగ్గుపడక పౌలు స్వార్థ కొరకై జైల్లో ఉంటే సిగ్గుపడకుండా ఒనోసిఫోరు పౌలును ఆదరించినటువంటి వాడుగా ఉన్నాడు. 18వ వచనంలో, మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసెనో అది నీవు బాగా ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభువు వలన కనికరం పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగాక. ఒనోసిఫోరు పౌలును ఆదరించాడు. ఆ దినమందు ప్రభు రాకడలో ఆ కుటుంబం ఆదరించబడాలని, దేవుని యొక్క కృప పొందాలని పౌలు ఆశీర్వదించేటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు బంధకాల్లో ఉన్నాడు. క్రీస్తు కొరకైన ఖైదీ. బంధకాలు ఆయనను బంధించలేకపోయి, స్వార్థ బంధించబడింది లేదు కదా, పౌలే బంధించబడ్డాడు. అయినను ధైర్యాన్ని యవన కాపరి అయినటువంటి తిమోతికి ఇచ్చినటువంటి వాడు ఉన్నాడు. 2వ అధ్యాయాన్ని 1వ వచనాన్ని చదువుతున్నాను. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. తిమోతి బలహీనుడు, భయపడేటువంటి వాడు ఉన్నాడు. అందువల్ల క్రీస్తునందున్న కృపచేత బలవంతుడుక, క్రీస్తు శక్తినిచ్చేటువంటి వాడుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఏ సత్యమైతే నీకు అప్పగించబడిందో ఆ సత్యాన్ని ప్రకటించడానికి, ఆ సత్యాన్ని అనేకులు తప్పుడు వారు ఎదుర్కొనడానికి నీవు బలవంతుడుగా ఉండాలి. అంతేకాకుండా నీవు నా వలన ఏ వాక్యమైతే విన్నావో
ఆ వాక్యాన్ని నమ్మకమైనటువంటి మనుషులకు నీవు అప్పగించాలని పౌలు 2వ వచనంలో చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా పౌలు సువార్త సేవలో ఎలా ఉండాలన్న విషయాన్ని 3 వ్యక్తులను ఉదకరిస్తూ తెలియచేస్తా ఉన్నాడు. మొదటిగా 4వ వచనంలో సైనికుడితో పోలుస్తున్నాడు. రెండవదిగా జట్టి అయినటువంటి వాడనగా పోరాటం చేసేటువంటి వారితో పోలుస్తున్నాడు. మూడవదిగా వ్యవసాయకునితో పోలుస్తూ ఉన్నాడు. సైనికుడు అనగా తన కమాండర్ మాటను తప్పనిసరిగా వినేటువంటి వాడుగా ఉంటాడు. సైనికుడు ఆకాశంలో దూకటాకైనా, నీళ్ళలో దూకటాకైనా, అగ్నిలో దూకటానికైనా సిద్ధపాటు కలిగినటువంటి వాడుగా ఉండి, అంతేకాకుండా కింద అంటాడు జీవన వ్యాపారంలో చిక్కుకొనక, భౌతిక లౌకిక విషయాల్లో చిక్కుపడుకోకుండా సైనికుడు ఉండాలి. అలాగే నీవు కూడా ఈ లౌకికమైనటువంటి జీవన వ్యాపారం చిక్కుకొనుకోకుండా క్రీస్తు యేసు కొరకు మంచి పోరాటం పోరాడేటువంటి సైనికుడుగా తిమోతి ఉండాలని చెప్తా ఉన్నాడు. రెండవదిగా జట్టి అయినటువంటి వాడు అనగా క్రీడాకారుడు క్రమంగా పోరాడతాడు. లైన్స్లో చక్కగా క్రమంగా వెళ్ళాలి. అలాగే క్రీడాకారుడు ఎలాగైతే లైన్గా పోరాడతాడో, ఎలా పోరాడితేనే కిరీటం వస్తుందో అలాగా నీవు ప్రభు ఎదుట కిరీటం పొందేటువంటి క్రమమైనటువంటి పోరాటము చేయాలని. మూడవదిగా వ్యవసాయకుడు తొలకరి వాన కొరకు ఎదురు చూస్తాడు. ఆ మట్టిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా చెడిపోడు. వ్యవసాయకుడు మట్టిని నమ్ముకుని బ్రతుకుతాడు, ప్రతిఫలం వస్తుంది. ఎవరు కూడా భూమిని నమ్ముకుని చెడిపోడు. కనుక నీవు కూడా ప్రభువు నమ్ముకుని వ్యవసాయదారుడు ఎలాగైతే తొలకరి వాన కొరకు ఎదురు చూస్తుంటాడో అలాగ నీవు కూడా ప్రభు కొరకు ఫలితాల కొరకు ఎదురు చూసేటువంటి వాడు ఉండాలని 3తో పౌలు ఇక్కడ పోల్చి చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. 9వ వచనాన్ని చదువుతున్నాను. నేను నేరస్తుడై ఉన్నట్లు ఆ స్వార్థ విషయమై సంఖ్యలతో బంధించబడి శ్రమపడుతున్నారు, అయినను దేవుని వాక్యము బంధించబడి ఉండలేదు. పౌలు త్రోయాలో సువార్త ప్రకటిస్తుండగా బంధించి రోమా చెరలో వేయబడ్డాడు. పౌలు చెరలో ఉన్నాడు, కానీ పౌలు చెయ్యి మాత్రం ఆగట్లా. చెయ్యి రాస్తానే ఉంది. ఉత్తరాలు చెరలో ఉండి 4 ఉత్తరాలు రాశాడు. మొదటి చెరలోను 2 చెరలో కలిసి, ఇది చివరిది. అంత మాత్రమే కాకుండా సువార్త బంధించబడలేదు. పౌలు పేతోరియంలో హౌస్ అరెస్ట్లో ఉన్నప్పుడు పౌలు చెరసాల్లో ఉన్నాడని అనేక మంది సువార్త ఇంకా పెచ్చు విధానంలో సువార్త చేశారు. అంటే పౌలును చూసి ఇక నాకు ఎదురు లేదనుకుని అనేక మంది సువార్త ప్రకటన చేసినటువంటి వారు ఉన్నారు. అనగా పౌలు బంధించబడ్డాడు, కానీ స్వార్థ మాత్రం బంధించబడలేదు. ఇంకా అనేక మంది పౌలు లేడని చెప్పి మరింత ఉత్సాహంతో ప్రోత్సాహంతో సువార్త చేశారు. కనుక సువార్త బంధించబడేటువంటి కాదు, సువార్త పుట్టిందే శిక్షలో, సువార్త పుట్టిందే రక్తంతో. కనుక ఈ సువార్త నాడు నేడు ఎప్పటికి కూడా ఎవరు ఆపగలిగినటువంటి వారు ఉండరు. కనుక తిమోతితో అన్నాడు, ఈ సువార్త దేవుని వాక్యము బంధించబడేటువంటిది ఉండలేదని చెప్తా ఉన్నాడు. 11వ వచనాన్ని చదువుతున్నాను. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాము. చస్తే బ్రతుకుతాం. గోధుమ గింజ భూమిలో పడి చస్తే కానీ బ్రతుకుతుంది. అలాగే మనము ప్రభు కొరకు చనిపోయినటువంటి వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము. క్రీస్తునందు ప్రియులారా, అలాంటి పరిచర్య ప్రభు కొరకు చేయాలని పౌలు ఆశపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. 3వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. అంచెదినములు అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు,
అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అతిదేయకులు, క్రూరులు, సజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావము ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారయ్యుండి దాని శక్తిని ఆశ్రయించేవారయ్యుందరు, అట్టి వారికి యువకుడు అయ్యుండుము. చూసారా, అంత్య దినములో ప్రజలు ఎలా ఉంటారు? పౌలు వివరిస్తున్నాడు. ఎలా ఉంటారు? అనురాగరహితులు, ధనాపేక్షలు, బింకములాడువారు, దేవుని కంటే సుఖాన్ని ప్రేమించేటువంటి వారు. కానీ తిమోతిని హెచ్చరిస్తున్నాడు, నా కుమారుడా వీరికి దూరంగా ఉండు. పైకి భక్తి గలవారుగా ఉంటారు, వీరు భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించేటువంటి వారుగా ఉంటారు. మనుషుడు పై రూపాన్ని చూస్తారు, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండి ఇలాంటి వారితో విముఖుడుగా ఉండు. వీరి స్థానంలో నీవు చేరనటువంటి వారుగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు. 12వ వచనం చదువుతున్నాను. క్రీస్తు యేసును సద్భక్తు బతుకు ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు. ఎవరైతే భక్తి కలిగినటువంటి వారు ఉంటారో, బైబిల్ చెబుతుంది, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, కేవలం వారి దేవునికి ఇష్టలు. అందువల్ల నువ్వు భక్తి కలిగినటువంటి వాడుగా ఉంటే దేవునికి ఇష్టడైనటువంటి వాడుగా ఉంటావు. సద్భక్తితో బ్రతికేటువంటి వారికి హింస కలుగుతుంది. అనగా ప్రభు కొరకు భక్తితో భయంతో ఎవరైతే ఈ లోకంలో ఉంటారో వారికి తప్పక హింస కలుగుతుంది అనే విషయాన్ని పౌలు చెబుతున్నాడు. పౌలు కూడా అంటాడు, అనేక శ్రమలు అనుభవించి పరలోకంలో చేరవల్లని చెప్తాడు. అందువల్ల దేవుని బిడ్డలైనటువంటి వారు అనేకమైనటువంటి శ్రమలు సహించడానికి సిద్ధంగా ఉండవలసినటువంటి వారుగా ఉన్నారు. 16వ వచనంలో, దైవజనుడు సన్నదుడే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవజనుడు సన్నదుడే. నా కుమారుడా తిమోతి, నీ ఎప్పుడు కూడా సన్నదుడిగా ఉండాలి, పూర్ణంగా సిద్ధపడాలి, ప్రతి సత్కార్యము చేయడానికి సన్నదుడిగా ఉండాలి. ఎలాగా? ఉపదేశించుటకు, దేవుని వాక్యాన్ని బోధించడానికి, సమయమందును అసమయమందును ఖండించడానికి, తప్పుదిద్దడానికి, సరిచేయడానికి ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్య ఖడ్గమొచ్చే దేవుని యొక్క సేవకుడైనటువంటి తిమోతి సిద్ధంగా ఉండాలని లేఖనము మాట్లాడుతుంది. తిమోతి సరిదిద్దడానికి, ఖండించడానికి, ఉపదేశం చేయడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధపాటు కలిగినటువంటి వాడు ఉండాలని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతోడు, ఆయన రాజ్యంతోడు నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతి ఉపదేశించు, ఖండించుచు, గద్దించుచు, బుద్ధి చెప్పుచు ఉండాలని. క్రీస్తునందు ప్రియులారా, పౌలు తిమోతి ఎలా ఉండాలన్నటువంటి విషయాన్ని, వాక్యాన్ని ప్రకటించు, సమయమందును సమయమందును, సమయమందును అసమయం, ఎల్లప్పుడూ యు రెడీ ఫర్ ప్రీచింగ్ ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి సన్నద్ధమైనటువంటి వాడుగా నువ్వు ప్రయాసపడు. దీర్ఘశాంతంతో ఉపదేశించుటకు నువ్వు సిద్ధంగా ఉండాలని చెప్తున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే సిద్ధంగా ఉన్న వాళ్ళని వాడుకుంటాడు. బలవంతులు కాదు, శక్తివంతులు కాదు, గొప్పవారిని కాదు, కానీ ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారిని ప్రభు వాడుకునేటువంటి వాడు ఉన్నాడని లేఖనము మాట్లాడుతున్నది. 4వ వచనం చదువుతున్నాను. సత్యమునకు
చెవినీయక కల్పనా కథల వైపు నాకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తకుని పనిచేయము. అంచె దినాలలో ప్రజలు ఎలా ఉంటారంటే సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగులాడు కాలము. సత్యాన్ని నమ్మరు, ఎవరేది చెబితే అది దురద చెవులు కలిగినటువంటి వారుగా ఉంటారు. క్రీస్తునందు ప్రియులారా, కల్పనా కథల వైపు, మితము లేని వంశావళుల వైపు ఎవరు ఏది చెబితే అది తిరుగుతారు. ఎందుకో తెలుసా? వారిలో స్థిరత్వం లేదు కనుక. బైబిల్ చెబుతూ స్థిరత్వం లేకపోవడం వేషధారణని. కానీ అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడము, స్వార్థికుని పనిచేయము. పౌలు అంటున్నాడు తిమోతితో, నా కుమారుడు తిమోతిని శ్రమపడాలి. శ్రమ పడితే ఫలితం వస్తుందని చెప్తున్నాడు. వీళ్ళరా, కష్టపడకుండా వచ్చేది ఏది నిలవదు కదా. అందుకనే శ్రమపడు, స్వార్థను ప్రకటించు, సమయమందును అసమయమందును స్వార్థను ప్రకటించాలి. అంతేకాకుండా 6వ వచనము చదువుతున్నాను. నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. చూసారా, ఇప్పుడే ప్రాణార్పణం అంటే పౌలు చెరలో ఉన్నాడు, బయటకు వస్తాడన్న నమ్మకం కూడా లేదు, ఇక చనిపోబోతున్నాడు. ప్రాణార్పణంగా పోయబడుతున్నాను, బ్రతుకుతానన్న నమ్మకం లేదు. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి, కష్టపడి పనిచేయాలి అని చెప్తా ఉన్నాడు. 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడితేనే నా పరుగు కడముట్టించుతని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీద నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. పౌలు అంటున్నాడు, తన అవధాన కాలంలో తన మాదిరిగా చెప్తున్నాడు, మంచి పోరాటం పోరాడాను. ప్రభువునందు నేను పేతోర్యంలో చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా సువార్త ప్రకటిస్తున్నాను. నా చేతులు ఆగలా, లేఖలు రాస్తానే ఉన్నాయి, అనేక బలపరుస్తూ ఉన్నాయి. బయట ఉన్నాను, కష్టపడుతూ సువార్త పని చేస్తున్నాను. ఎక్కడ ఉన్నాను సరే నేను మంచి పోరాటము, ప్రార్థనలో కూడా పౌలు పోరాటం చేసి కన్నీళ్లు విడిచేటువంటి వాడుగా ఉన్నాడు. అనగా ప్రభువునందు అతడు ప్రయాసపడుతున్నాడు. అందుకే పౌలు అంటాడు ఎఫెసీ పత్రికలో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులైనడు ఏలైనగా మీరు పోరాడునది శరీరులతో కాదు. కనుక మంచి పోరాటము పోరాడాలని పౌలు చలవిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అలాంటి పోరాట ప్రతిభ తిమోతి కూడా కలిగి దేవుని యొక్క స్వార్థ కొరకై పోరాడాలని చెప్తా ఉన్నాడు. 9వ వచనం చదువుతున్నాను. నా యందు త్వరగా వచ్చుకు ప్రయత్నము చేయము, దేవ లోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికీకి వెళ్ళిపోయాను. క్రెస్కే, గలతీలకు, తీతు, దల్మియాకు వెళ్ళిరి. ఎప్పుడైతే పౌలు అరెస్ట్ చేయబడ్డాడో త్రోయాలో చాలామంది ఆయన విడిచి వెళ్ళిపోయారు. అలాగే నా యందు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చెయ్యి. తిమోతి ఎఫెసులో ఉన్నాడు, పౌలు రోమాచర్లో ఉన్నాడు. అదే తరుణంలో దేవా పౌలును వదిలిపెట్టి లోకంలో కలిసిపోయాడు. లోకము దాని ఆశల్ని ప్రేమించాడు దేవా, కనుక లోకంలో ఉన్నాడు ప్రేమించి లోకంలోకి వెళ్ళిపోయాడు. తిమోతిని తన యొద్దకు రమ్మని పిలుస్తా ఉన్నాడు. 12వ వచనంలో, నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పూరద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యంగా చర్మపు కాగితాలు తీసుకుని రమ్ము. త్రోయలో పౌలు అరెస్ట్ చేయబడ్డాడు. అక్కడే తన పుస్తకాలను అంగీని వదిలేశాడు. అందువల్ల తిమోతి నా పుస్తకాలు నా అంగీ నువ్వు తీసుకుని త్వరగా రా. ఒకవేళ చెరలో చలేస్తుందేమో పౌలుకు, ఆ చలికి సంబంధించినటువంటి అంగి త్వరగా తీసుకురమ్మని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. 15వ వచనంలో, నేను మొదట సమాధానంగా చెప్పినప్పుడు ఎవడను నా పక్షం నిలవలేదు,
అందరూ నన్ను విడిచిపోయిరి, ఇది వరకే నేరంగా ఎంచబడిన గనుక. చూసారా, ఎప్పుడైతే పౌలు అరెస్ట్ చేయబడ్డాడో త్రోయలో, ఆయన్ను వెంబడించి వారందరూ కూడా విడిచి వెళ్ళిపోయినటువంటి వారుగా ఉన్నారు. 17వ వచనంలో, అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడి నిమిత్తమును అన్యజనులందరూ దాన్ని విని నిమిత్తమును ప్రభువు నా ప్రక్షాళన నిలిచి నన్ను బలపరిచిన కనుక నేను సింహముల నోటి నుండి తప్పించబడి తిని. 17వ వచనంలో, నన్ను అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకో, నేను అరెస్ట్ చేయబడగానే అందరూ విడిచేర్పడ్డారు. నేను ఎప్పుడైతే కష్టాల్లో పడ్డానో అందరూ వదిలిపెట్టారు. మన పరిస్థితులు అంతే కదా, అందరూ బాగున్నప్పుడు బెల్లం ఉన్న చోట శివలు ఉన్నట్టు అందరూ వస్తారు. ఎప్పుడైతే కష్టాలు వస్తాయి అందరూ పారిపోతారు. అలాగే బాగున్నప్పుడు పౌలు అందరూ వెంబడించారు. జైల్లో పడగానే, త్రోయలు అరెస్ట్ చేయబడగానే అందరూ విడిచిపెట్టారు. కానీ నేను సింహం నోటి తప్పించబడుతున్నాయి. సింహం అంటే ఒకవేళ నీరో కావచ్చు. దేవుడు నా పక్షాన ఉన్నాడు, నీరో నుండి ప్రభువు నన్ను రక్షించగలడు. ఏ హింసలోనైనా సరే ప్రభువు నన్ను రక్షించేటువంటి వాడు ఉన్నాడని పౌలు తన ఆశాభావాన్ని వ్యక్తపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. 18వ వచనంలో, ప్రభు ప్రతి దుష్కార్యమును నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును, యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి, చెరసాలలో ఉన్నాను, నన్ను అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు, కానీ ఎవరు విడిచినా ప్రభువు నన్ను తప్పించగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. పరలోక రాజ్యంలోనికి నన్ను చేరుస్తాడు. ప్రభువునందు ప్రయాస వ్యర్థము కాదు కనుక నేను బాధపడేటువంటి వాడును కాదు. 19వ వచనంలో, ప్రిస్కిల్లాను అకుల్లాను ఒనేసిపోరు ఇంటి వారికి నా వందనములు తెలుపుము. అకుల్లా ప్రిస్కిల్లా భార్యాభర్తలు రోమాలో చెరలో ఉన్నప్పుడు వారు ఎఫెసీలోకి వెళ్ళారు. ఎఫెసీలో కూడా డెరాలు కుట్టుకుంటూ వారు పరిచర్య చేశారు. అందువల్ల పౌలు ఎఫెసీలో ఉన్నప్పుడు పౌలుతో కూడా ఉండి పరిచర్యలో ఉంటూ డెరాలు కుట్టుకుంటూ జీవనం చేస్తున్నటువంటి వారు కనుక వారి కృతజ్ఞతలు చెప్పేటువంటి వాడు ఉన్నాడు. ఒనేసిపోరు, ఈయన పౌలు చెరలో ఉన్నప్పుడు ఎంతగానో సహాయపడి ఆదరించి అతని యొద్దకు వచ్చినటువంటి వాడు ఉన్నాడు. వారికి వందనాలు చెప్పేటువంటి వాడు ఉన్నాడు. 20వ వచనంలో, ఎరోసు కొరింథీలో నిలిచిపోయిను, త్రోపియు రోగి అయినందున అతన్ని మిలేతులో విడిచి వచ్చింది. కనుక ఎరేసు కొరింథీలో ఉన్నాడు, త్రోపియము అనారోగ్య వ్యాధి చేత అతడు కూడా విడిచిపెట్టినటువంటి వాడుగా ఉన్నాడు మిలేతులో. 21వ వచనంలో, శీతాకాలం రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయము, యూబులు పూదే బీను క్లౌదియుము సహోదరులందరూ నీకు వందనములు చెప్తున్నారు. వీరందరూ కూడా పౌలుతో పాటు ఉన్నవారు కావచ్చు. వీరందరూ వందనాలు చెప్తున్నారని తిమోతికి తెలియచేస్తున్నాడు. శీతాకాలం రాకమునిపే, ఎందుకంటే తిమోతి వస్తున్నప్పుడు తన అంగీ ఆ పుస్తకాలను తీసుకురావాలి. అంగీ చలికి ఉపయోగపడదు కనుక నువ్వు త్వరగా రా తిమోతి అని అతనికి కృతజ్ఞతలు తెలియజేసేటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియా దేవులారా, తిమోతి యవనస్తుడు, ఎఫెసీలో సంఘ కాపరిగా ఉన్నాడు. అతను బలపరుస్తూ స్థిరపరచు, సంఘంలో ఎలా పరిపాలించాలో, సంఘాన్ని ఎలా ముందుకు కొనసాగించాలో, లోక వైపు చూడుకోకుండా దేవుని వైపు ఎలా చూడాలో, ఆయన రాకడలో సిగ్గుపడినటువంటి వాడుగాను యోగ్యంగాను ఎలా ఉండాలో హెచ్చరిస్తూ పౌలు పత్రికను ముగించినటువంటి వాడు ఉన్నాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడును సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, నీ మాటలు విన్న ప్రతి ఒక్కరు బలపరచండి, స్థిరపరచండి. వారందరూ కూడా రక్షణ మారు మనసు పొందాలని ప్రభువా, మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నము అనేకులు దీవెనకరంగాను నీ రక్షణ ప్రణాళికలో యోగ్యమైనటువంటి వాడుగా చేయమని మహిమగంధ ప్రభావ నీకు ఆరోపణ చేస్తూ యేసు దివినామని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము
సదాకాలం తోడయండి, కాచి కాపాడుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.